హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. ప్రతిరోజు మన ఇంట్లోనా కిచెన్లోనా చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని ఆదా చేసుకుంటారండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మన ఇల్లంతా కూడాను ఎప్పుడు కూడాను మంచి సువాసన భరితంగా ఇంట్లోకి దోమలు పురుగులు అనేవి రాకుండా ఉండడం కోసం మంచి టిప్ అనేది తెలుసుకుందాం. చాలా మంది కూడాను ఇల్లంతా కూడాను మంచి స్మెల్ రావడం కోసం ఈ రూమ్ స్ప్రేలు అనేవి వాడుతూ ఉంటారండి. ఒడినెల లాంటివి గట్టున్నవి ఏవి వాడకుండా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే ఉండే వాటితోటే సో మన ఇంటిని ఎప్పుడు కూడాను సువాసన భరితంగా శుభ్రంగా ఉంచుకోవచ్చు. దానికోసం ఏవైనా మీకు నచ్చిన సోపులు అనేవి సో తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2 రకాల సోపులు అయితే తీసుకున్నాను. 5 రూపీస్ అయినా తీసుకోండి. మీకు కావాలంటే వీటిని పీసుల్లా కూడా చేసుకోవచ్చు అనమాట, కట్ చేసేసుకోవచ్చు. ఆ తరువాత ఈ విధంగా లవంగాలు అనేవి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండి. 4-5 లవంగాలను ఈ విధంగా ఒక్కొక్క సోపుకి గుచ్చేయండి. సో ఇలా లవంగాల ఘాటుకి మనకి ఇంట్లోకి పురుగులు అనేవి రావండి. చిన్న చిన్న దోమలు అనేవి ఎగురుతూ ఉంటాయి కదా, ఎక్కడ చూసినా కూడా కిచెన్లో గట్టను అవి కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ కూడా రాదండి ఇలా ఈ సోప్ అనేది మనం పెట్టడం వల్ల. దీన్ని తీసుకొని వెళ్ళి మన బీరువలో కానీ కబోర్డ్స్లో కానీ లేదంటే పిల్లలు చదువుకునే టేబుల్స్ దగ్గర పెట్టామంటే పిల్లలకి కూడా మంచి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందండి. ముఖ్యంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా పోతుంది అన్నమాట. ఈ లవంగాలు మనకి అంత బాగా యూజ్ అవుతాయండి. సో బయట మార్కెట్లో కెమికల్స్ ఉండేవి ఎక్కువ ఖర్చు పెట్టి మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక్కొక్క సబ్బుని ఒక 2-3 ముక్కలుగా చేసేసుకొని బీరువాలో కబోర్డ్స్లో పిల్లలు చదువుకునే దగ్గర బెడ్రూమ్లో బాత్రూంలో పెట్టి చూడండి. ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది, ఇల్లు కూడా మంచిగా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. సో చిన్నపిల్లలకి మాటి కూడాను చెవు దగ్గర పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. చెవు కానీ లేదా చెవు వెనక భాగంలో మనకైనా కూడా అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఇటువంటి డ్రాప్స్ని వాడుకుంటా తగ్గించుకోవడం కోసం ఒక మంచి న్యాచురల్ టిప్ అనేది తెలుసుకుందాము. సో ఆ సమయానికి మన దగ్గర చెవులో వేసుకునే ఇయర్ డ్రాప్స్ లేనట్టు అనుకోండి, ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఆనియన్స్ అనేవి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా, సో వాటి మూటికి అనేవి మనం కట్ చేసి పడేస్తూ ఉంటాము. సో పట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా కొంచెం గ్రిప్ ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి. సో ఎవరికైతే చెవు నొప్పి అనేది వచ్చిందో ఇలా ట్రై చేసి చూసారంటే మనకి క్షణాల్లోనే చెవు నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇలా కట్ చేసిన ఉల్లిపాయ మూటికలని తీసుకొని వెళ్ళి స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని వీటిని వేడి చేయవలసి ఉంటుందండి. పూర్వం రోజుల్లో అయితే మనకి ఇంట్లోన చెవు నొప్పులు గట్ట వచ్చేటప్పుడు మన అమ్మమ్మ లేదంటే తాతయ్యలో కానీ ఈ విధంగా వెల్లుల్లి అనేది నూనెలో వేడి చేసి చెవులో వేసే ఉంటారండి. మీకు అందరికీ కూడా గుర్తొచ్చి ఉంటుంది. అలాగే ఆనియన్ కూడా అంత బాగానే పనిచేస్తుంది. 2 వైపులా కూడా అంటే మన 2 మూటుకలు కూడాను గోరువెచ్చగా మనమైతే ఇలా వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విక్స్ అనేది ఉంటుంది కదండి. సో మనకి జలుబు దగ్గు చేసేటప్పుడు ఆ విక్స్ దాన్ని ఈ విధంగా అయితే మనము వేడి చేసిన ఆనియన్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా విక్స్ లేనట్టయితే కొంచెం కోకోనట్ ఆయిల్ రాసిన కూడా బాగా పనిచేస్తుందండి. ఇలా ముందు మనము తయారు చేసుకున్న విక్స్ అనేది రాసిన ఆనియన్ని తీసుకొని వెళ్ళి చెవు భాగంలో అంటే ఈ విధంగా మనము చెవి వెనక భాగంలో చిన్న వాపు అనేది వచ్చి పెయిన్ వస్తుంది కదండి. సో దాని దగ్గర ఈ విధంగా పెట్టి చిన్న మసాజ్ లాగా అయితే మనం చేసామంటే చెవు నొప్పి అనేది తగ్గి చెవు నొప్పి అనేది కూడా రాకుండా ఉంటుంది. న్యాచురల్గా రూపాయి ఖర్చు లేకుండా చెవు నొప్పి తగ్గాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. సో ప్రతిరోజు కూడా మనం తల దువ్వుకునే దువ్వెనలు అనేవి జిడ్డు పెట్టేస్తూ ఉంటాయి కదండి. మాటికి వాష్ చేయలేము. అలానే వాష్ చేసి దువ్విన కోడున్న మన హెయిర్కి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారి దువ్వేసరికి ఆయిల్ పట్టేస్తుంది. అలా మాటికి క్లీన్ చేసుకునే టైం లేనప్పుడు అలాగే క్లీన్ చేసుకోలేము కూడానండి రోజు. అలాంటప్పుడు సింపుల్గా వాష్ చేసుకోకుండా దాని మీద ఉండే జిడ్డు మురికి పోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. దువ్వెల మీద ఈ విధంగా కొంచెం ఏదైనా మీకు నచ్చిన ఫేస్ పౌడర్ని రాసుకొని వాడలేని ఓల్డ్ బ్రషెస్ అనేవి ఉంటాయి కదండి ఓల్డ్వి. సో దాంతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పౌడర్ అనేది వేసేసుకొని చుట్టూ కూడా క్లీన్ చేసామంటే మనకి జిడ్డు మురికి అంతా కూడా పోతుందండి. వీడియోలు కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. మాటికి వాష్ చేసేంత టైం లేదు అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా చేయండి. ఈ జిడ్డు పట్టినవి మురుకు పట్టినవి మళ్ళీ కూడా మనం హెయిర్ దువ్వుకోవడం వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ అనేది ఊడిపోవడానికి ఇది ఒక ప్రాబ్లంగా తయారవుతుందండి. బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటి చిరాకులు చిక్కులు ఏమీ ఉండకుండా ఉండాలి, దువ్వెలు కూడా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. చూసారు కదండి, కొంచెం పౌడర్ వేసేసి నేను ఈ విధంగా క్లీన్ చేసేసాను. చాలా వరకు కూడా మనకు మురికి అనేది వచ్చింది చుట్టూ కూడాను. కంటికి కనిపించిన మురికి కూడా ఇందులోనైతే ఉందండి. ఇప్పుడైతే చాలా నీట్గా కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనము పౌడర్ వేసి క్లీన్ చేసి నెలకొకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దువ్వెలు కూడా చాలా నీట్గా ఉంటాయి. హెయిర్ కూడా చాలా మంచిది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. సో మనం ఎప్పుడైనా షూస్ కానీ లేదంటే
ఏవైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు వాటికి వచ్చే అట్ట బాక్సెస్ అనేవి మనకి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. ఇవి చాలా స్టిఫ్‌గా, స్ట్రాంగ్‌గా కూడా ఉంటాయి. ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఎప్పుడూ పడేయరు. బాక్సెస్ అనేవి మన ఇంట్లోనే కిచెన్‌లో చాలా రకాలుగా యూజ్ అవుతాయండి. సో, చుట్టూ కూడాను ఎడ్జ్‌లనేవి ఉన్నాయి కదండీ! వాటిని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా మంది క్రియేటర్‌కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందు కట్ చేసిన పీసెస్ అనేవి ఈ విధంగా అదే బాక్స్‌లో పెట్టామనుకోండి, సో, మనకి ఈ బాక్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా, స్టిఫ్‌గా ఉంటుంది పడేయకుండా. సో, ఈ విధంగా మనకు తయారైపోయిన బాక్స్‌లోన మనము సోప్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండీ! బట్టలు ఉతుక్కునే సోప్స్ గానీ, లేదంటే చేసే సోపు, గిన్నెలు తోముకునే సోపు, గిన్నెలు పీచులు ఇటువంటివన్నీ కూడాను మనము చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అక్కడ ఇక్కడ పడేయకుండా సింపుల్‌గా ఒకే దగ్గర మనకు అవసరమైనవన్నీ కూడాను నచ్చినవి ఇలా పెట్టుకోవచ్చు. సో, ఇవే కాకుండా ఆయిల్ డబ్బాలు, పర్ఫ్యూమ్స్, పౌడర్ డబ్బాలు ఇటువంటివన్నీ కూడా పెట్టుకున్నామనుకోండి, తక్కువ ప్లేస్‌లో ఒకే దగ్గర అన్నిటిని కూడాను ఈ విధంగా మనం హోల్డ్ చేసుకుని ఒక హోల్డర్‌లా యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ అనుకుని పడేసే వాటిలతోటి మన ఇంట్లోనే చాలా రకాలుగా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతిరోజు మన ఇంట్లోనే వంట చేసుకునే గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో, అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎందుకో తెలీదు గానీ, ఈ విధంగా ఎర్రమంట అనేది చుట్టూ కూడా మనకొచ్చేస్తుంది కదండీ! చూడండి వీడియోలో మీకు క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. సో, దీనివల్ల మనకైతే చాలా చాలా గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. దీనికి ఇలా అంటే ఎర్రమంట రావడానికి కారణం ఏంటంటే, మనకు కార్బన్ అనేది పేరుకుపోతుందండి. దానివల్ల మనకైతే ఈ ఎర్రటి మంట అనేది వచ్చేసి చాలా వరకు గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా! ఇలా ఎర్రమంట అనేది రాకుండా గ్యాస్ అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి టిప్‌నైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందైతే ఈ విధంగా బర్నర్స్‌ని బయటకి తీసుకొని ఎక్కడెక్కడైతే చుట్టూ కూడా ఎర్రమంట అనేది వచ్చిందో అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మనం ఈ ఎర్రమంట అనేది రాకుండా ఉండడం కోసం పొట్టు బిళ్ళలనేవి మన ఆడవారం పెట్టుకుంటాం కదండీ స్టిక్కర్స్. వాటిల్ని ఈ విధంగా బర్నర్స్‌కి ఎక్కడెక్కడైతే మనకి ఈ ఎర్రమంట అనేది వస్తుందని మనం ముందైతే అబ్జర్వ్ చేసామో ఆ ప్లేస్‌లో లోన వైపైనా పెట్టుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా బయట వైపైనా కూడా ఎక్కడెక్కడ ఎర్రమంట వచ్చిందనేది పెట్టేసుకొని ఒక్కసారి ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్కర్స్ గమ్ అంతా పోయినంత వరకు కూడా వేడి చేసుకోవాలండి. ఇలా మనకి ఈ వేడి చేయడం వల్ల ఎక్కడెక్కడైతే కార్బన్ అనేది పేరుకుపోయిందో స్టిక్కర్స్ వేడి చేయడం వల్ల గమ్ అంతా కూడా పోతుంది కాబట్టి సో మనకి కార్బన్ అంతా కూడా క్లియర్‌గా ఈ గమ్ వల్ల పూర్తిగా పోతుందండి. మనం ముందు అయితే ఈ బర్నర్స్ మీద స్టిక్కర్ పెట్టి వేడి చేయడం వల్ల సో మొత్తం కూడాను నీట్‌గా వచ్చేస్తాయి. సో ఈ గమ్ అనేది కార్బన్ తీసేసుకుంటుంది కాబట్టి సో మనకి ఈ ఎర్రమంట రావడం, మంట సరిగ్గా రాకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. దీనివల్ల మనకి గ్యాస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చూసారు కదండీ, మనం ఈ విధంగా స్టిక్కర్ పెట్టి అయితే ముందు బర్నర్‌లో వేడి చేసాము. సో ఇప్పుడు మనకి ఎర్రమంట అనేది లేదు అనేది కూడా మీకు క్లియర్‌గా వీడియోలో లైవ్‌లో అయితే చూపిస్తున్నాను. చూసారు కదండీ, మన స్టిక్కర్స్ అనేవి కూడాను కాల్చేసిన తర్వాత బర్నర్‌లు పెట్టినట్టయితే మనకి ఎర్రమంట అనేది చక్కగా తగ్గిందండి. ఒక్కోసారి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. సో తర్వాత మనకు పూర్తిగా సెట్ అయిపోయి నార్మల్ బ్లూ కలర్‌లో గ్యాస్ అనేది వచ్చేస్తుందండి. ఇలా ఎరుపు మంట తగ్గడం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.